ఈ రోజు మీరు చేస్తున్న ఆరోపణలో మీరు చేస్తున్న ఏవైతే అంశాలు ఉన్నాయో అవి మీరు క్రియేట్ చేస్తున్నామని కూడా తెలుసు. ఎట్లా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోని కంచిగచ్చిబౌలి ఎట్లా క్రియేట్ చేసిండ్రో అబద్దాలను ప్రచారం చేయడానికి ఒక ఈడియాటిక్ స్ట్రాటజీ, ఒక బుద్ధి లేని స్ట్రాటజీ తెలంగాణ సమాజానికి కన్ఫ్యూజన్ చేసే స్ట్రాటజీ మీరు చేస్తుందని తెలుసు. నేనంటున్నా మీ చేత కాదు, కేసీఆర్ చేత కాకనే కామ్గా ఇట్లా వండుకుండు. 6 నెలలు చూద్దామన్నాడు, సంవత్సరం చూసిండు, సంవత్సరంన్నర చూసిండు. ఇక ఇట్లా కూడా రేవంత్ రెడ్డి గారు దొరకట్లేరు మీకు. ఎందుకంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ముఖ్యమంత్రి ఈ దేశంలోనే ఉండట్లేడు. పైగా ఇప్పుడు బీసీ బిల్లుతో దేశవ్యాప్త చర్చ అయింది. ఇది జీర్ణించుకోలేక మంచి పనులు జరిగినప్పుడల్లా ఒకటి తెర మీదకి తీసుకొచ్చి బండారం బయట పెడుతున్నట్టుగా ఏదో పెద్ద పొడింగి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఫోన్ ట్యాపింగ్లు ఎదుర్కొని ఫోన్ ట్యాపింగ్ గురించి మాట్లాడతారు. మీరు అవినీతి అక్రమాల్లో కమిషన్స్ ఎదుర్కొని కమిషన్స్ అంటారు. కాబట్టి ఇవాళ ముగ్గురైనా నలుగురైనా మీరు ఎంతమంది వచ్చినా మీరు రేవంత్ రెడ్డి గారిని ఏమి చేయలేకపోగా మీ పరువు తీసుకుంటారు అనే మాట మాత్రం వాస్తవం. నేనంటున్నా ఇంకా బీఆర్ఎస్ పార్టీ మనుగడలో ఉంటది అని ఆలోచించేటోళ్ళంతా కూడా సమయం వృధా తప్పితే మరొకటి కాదు. వాళ్ళని చంపుకుంటున్న తీరు మీరు గమనించండి. కేటీఆర్ నీ ఈడియట్ మాటలు బంద్ చేయి ఫస్ట్. నీకు ఏమైందో, నీకు నీ మైండ్కి పిచ్చి పట్టిందా, లేకపోతే సైకోగా మారినవా, లేకపోతే ఏమైందో అర్థం కావట్లేదు. కానీ నీ వల్ల ఏమి కాదు అని తెలుసుకుంటే మంచిది. దానికి తోడు ఇంకా 2-3 తోడై బుడంకాయలు, వంకాయలు, దోసకాయగాయలు మీరు ఏం చేయగలుగుతారు? మీ అయ్యను ప్రజలు తిరస్కరిస్తేనే పోయి ఫామ్ హౌస్ లో పడి ఏ విధంగా గిలగిల కొట్టుకుంటుండో మీకు తెలుసు. దానికి కారణం ఎవరు? రేవంత్ రెడ్డి అని కూడా తెలుసు. రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చేయడం వల్ల మీకేదో లాభం జరుగుతుంది, లేకపోతే ఆంధ్రాతో ముడిగట్టడం వల్ల ఏదో లాభం జరుగుతుంది. రోజు ఇట్లనే అబద్దాలు ఆడదాము, ఏ విధంగా రేవంత్ రెడ్డిని మనము డిగ్రేడ్ చేద్దామని చూస్తే అంతకంతకు పెరిగిపోతున్న పరిస్థితి. ఏ విధంగా ఇలా దేశవ్యాప్తంగా బీసీ బిల్లుతో చర్చల్లో ఉండో కనీసం తెలుసుకోండి. మీకు మీరు ఒక ముసుగు కప్పుకొని ఏమీ తెలియని దద్దమ్మల్లాగా ఇంట్లో వండుకున్నారు కాబట్టి మీకు ఇలా ఏం అర్థం కావట్లేదు రేవంత్ రెడ్డి చేసే పనులేందు. లేదంటే ఆయన కొట్టే దెబ్బలకు దిమ్మ తిరుగుతుందో మనకు తెలియదు. కానీ డెఫినెట్ గా మీకు ప్రజలు భవిష్యత్తును కూడా లేకుండా చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకుంటే మంచిది.